ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదిగో అఖిలాండేశ్వరి గారి ముద్దుల కూతురికి మొగుణ్ణి కూడా. మేడం, ఇతను మీ అల్లుడా? ఏం చెప్పాలి ఈ మీడియా వాళ్ళకి? నిన్న చూస్తే పంచాయతీలో పెద్ద రచ్చ చేసినారు. ఇప్పుడు నేనేమాత్రం తేడాగా మాట్లాడినా నా మీదున్న గౌరవం అభిమానం అన్నీ పోతాయి. అవును. అయ్యో, నేను మాత్రమే కాదండి బాబు. 1 మినిట్. ఇదిగో 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 నా చెల్లి విద్య కూడా. ఇదిగో ఈవిడ గారి కోడలే. నా అత్త కొడుకు వినయ్ కృష్ణ, అతని భార్య. ఓ ఐసి. రీసెంట్గా పంచాయతీ జరిగి తప్పని పరిస్థితుల్లో కోడలుగా అంగీకరించారని మీడియా కోడై కూసింది. మీ చెల్లి గురించేనా? అబే, మరీ మీరు అనుకున్నంతగా ఏం జరగలేదండి బాబు. మా అత్తయ్య చాలా మంచిది. పంచాయతీ నుంచి మా చెల్లి ఇంటికి వచ్చిన తర్వాత కోడల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. ఏమతయ్యా? మరే ఎంత కాదనుకున్నా నా కొడుక్కి భార్య కంటే ముందు నాకు మేనకోళ్లేగా. మా అత్తయ్య మీ మీడియాకి ఇనుపరేకులా అనుదేమో గాని మనసు మాత్రం పూతరేకండి. చూడండి, నా చెల్లి తన భర్త ఎంత వద్దన్నా కూడా, లేదు మీరు 4 గోడల మధ్య ఉంటే ఎలా, అలా వెళ్ళి హ్యాపీగా తిరిగిరండి అని సినిమాకి టికెట్లు కూడా ఆవిడే బుక్ చేసి మరీ పంపిస్తుంటే ఇంతలో మీరు వచ్చారు. అయ్యో, టైం అయిపోతుంది కదా. ఓ అవును కదా. వినయ్, మీరు వెళ్ళండి, అవతల టైం అయిపోతుంది. విద్య, అఖిలాండేశ్వరి గారు, సారీ అండి. ఎందుకు? మీడియాకి మీ 1 సైడ్ మాత్రమే ఫోకస్ అయింది. మీ అల్లుడు గారు మాకు మీ మంచితనాన్ని కూడా స్పష్టంగా చూపించారు. రేపు మీరు 4 గంటలకి ఈ ఇంటర్వ్యూకి మా స్టూడియోకి వస్తారు కదా, అప్పుడు చూడండి, మీ ఇమేజ్ని ఐఫిల్ టవర్ అంత ఎత్తుకు తీసుకెళ్తాం. థ్యాంక్స్ అండి. మేము వెళ్ళొస్తాం మేడం. బావగారు చూసినారుగా, ఆలపాటి అఖిలాండేశ్వర్ అంటే ఇది. సీటు కన్ఫర్మ్ అయిపోయేసరికి ఈ అబ్బి కూడా ఫ్యాను, ఏసీ, కోల్రో అని ఎట్టా పార్టీ మారిపోయాడో చూడండి. అత్త, నీకు అలా అర్థమైందా? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే, ఏంటో. బావగారు, అఖిలమ్మా, వాడు ఇప్పటిదాకా నా ముందు వంగే ఉండాడు కదా, ఇంతలోనే ఏమైపోయి ఉండాది? అబ్బే 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 అనుకుంటా పోతుండాడు. అయ్యో అత్తయ్యా, నాకే అర్థమైంది, మీకు ఇంకా అర్థం కాలేదా? మీడియా వాళ్ళ ముందు మీకు బిస్కెట్ వేసి వాడి చెల్లిని బావని మీ కళ్ళ ముందే ఎస్కేప్ చేశాడు. అందుకే అబ్బే అబ్బే అని వాడు ఎక్కిరిస్తూ వెళ్ళాడు. మమ్మీ, మమ్మీ, ఏంటి మావయ్య, అత్తయ్య నిజం చెప్పినా కూడా కొడుతుంది. ఇవిడికి ఆ వెంకీ గడి కరెక్ట్ మాయ్యా. రే, ఇలాంటి వాళ్ళకి తీపి నిజాలు చెప్పొచ్చు గాని చేదు నిజాలు చెప్పకూడదరా మైదానం. గట్టిగా తగిలింది మా అయ్యా. పద, వెళ్ళి జెండు బాంబు రాసుకో. సరేరా.
అమ్మా విద్య, అమ్మా అమ్మా విద్య, అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. ఎలా ఉన్నావు బాబు? బాగున్నావు అత్తయ్య. ఏంటమ్మా ఉన్న పలంగా ఎలా వచ్చారు? మళ్ళీ ఏమైనా గొడవైందా? అబ్బాయి, గొడవెందుకు అవుతుందమ్మా? నువ్వు ఇలాంటి భయాలేవీ పెట్టుకోవద్దు. నేను వెళ్ళింది అత్తగారింటికే అయినా నేనుంటుంది అన్నయ్య నీడలో అమ్మా. చల్లగానే ఉన్నాను, ఉంటాను కూడా. కానీ నువ్విక్కడ ఒంటరిగా ఎలా ఉన్నావో అని ఉండబుద్ధి కాక నిన్ను చూడాలనిపించే ఇలా వచ్చాను. అత్తయ్య, అందరం ఉండి ఎవరూ లేనట్టు మీరు ఒక్కరే ఇంట్లో ఉండిపోవడం ఎందుకు అత్తయ్య? మీరు కూడా ఆ ఇంటికి వస్తే బాగుంటుంది కదా. ప్లీజ్ అత్తయ్య, మాతో పాటు ఆ ఇంటికి వచ్చేయండి. మా అమ్మ రాదు వినయ్. అదేంటి బావా, నువ్వు కూడా అలాగే అంటున్నావు? మా అమ్మ కూడా ఇదే మాట అంటుంది వినయ్. అవును బాబు. మీ అమ్మ మా అమ్మ పైన ఎలాంటి నింద వేసిందో నీకు తెలుసు కదా వినయ్. ఇప్పుడు మా అమ్మ గాని ఆ ఇంటికి వచ్చిందంటే మీ అమ్మ నమ్మే అబద్ధాన్ని మేము నిజం చేసినట్టు అవుతుంది వినయ్. అందుకే ఇప్పుడు కాదు వినయ్, కానీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మా అమ్మ మీద పడ్డ నింద తొలగిపోతుంది. అప్పుడు మా అమ్మ వియ్యంకురాలిగా కాదు, దేవరపాటి భార్గవనాయుడు గారి భార్యగా తలెత్తుకుని ఆ ఇంట్లో కాలు పెడుతుంది. మా అమ్మ కానీ బావా, అప్పటి వరకు అత్త ఇలా ఒంటరిగా ఇబ్బంది పడాల్సిందేనా? ఇక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నాను బాబు? నా కొడుకు ఇల్లరికపు అల్లుడుగా అక్కడున్నాడన్న మాటే కాని వాడి మనసు నాతోనే ఉంది. వాడి చూపు ఈ ఇంటి మీదే ఉంది.